ఒక సమలంబ చతుర్భుజం సమాంతర భుజాలు a మైనస్ బి సెంటీమీటర్స్ మరియు a ప్లస్ బి సెంటీమీటర్స్, వాటి లంబ దూరం b అయినా ఆ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం సెంటీమీటర్లలో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో సమలంబ చతుర్భుజం అంటే ఏంటి? ట్రెపీజియం అనమాట. కాబట్టి సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం యొక్క రెండు భుజాలు సమాంతర భుజాలు ఏవైతే ఉంటాయో ఇవి సమాంతర భుజాలు, అవి మనకి ఇక్కడ ఇచ్చినమాట. ఇది a మైనస్ బి అండ్ ఇంకోటి a ప్లస్ బి అని చెప్పేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి? వాటి ఈ భుజాల యొక్క లంబ దూరం ఏదైతే ఉందో ఇది ఎంతట? ఇది h అంటే b అని ఇచ్చింది ఇక్కడ, కాబట్టి b. ఇప్పుడు ఈ సమలంబ చతుర్భుజం మీద ట్రెపీజియం యొక్క వైశాల్యం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి అని అంటే హాఫ్ h ఇంటూ సమలంబ చతుర్భుజంలోని భుజాల మొత్తం అనమాట. భుజాల మొత్తం, కాబట్టి భుజాల మొత్తం అంటే సమాంతర భుజాల మొత్తం అనేది రాస్తాం మనం. కాబట్టి ఇక్కడ 1/2 h అంటే మనం ఇక్కడ b ఉంది అండ్ భుజాల మొత్తం అనేది ఈ రెండింటిని కూడితే ఏమవుతుంది? a మైనస్ బి ప్లస్ a ప్లస్ బి అనేది అవుతుంది అనమాట. ఇందులో మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? హాఫ్